గా ఒక క్వశ్చన్ అడుగుతాము. మీకు తెలిసినటువంటి ఆన్సర్స్ మీరు చెప్తారు. మీరు చెప్పిన ఆన్సర్స్ మా దగ్గర ఉండే ఆన్సర్స్ తో మ్యాచ్ అవుతాయి, మీకు డబ్బులు వస్తాయి. ఒక్కొక్క ఆన్సర్ కి 10,000 నుంచి 2 లక్షల వరకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది చెప్పడానికి మీకు 90 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది. సింపుల్ గా ఏదో ప్రశ్న అడుగుతున్నారు, మేము ఏవో సమాధానం చెప్తున్నారు, అందులో నోటి సింక్ అవ్వాలి, ఏదో ఏదో ఉందంతా. కొన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఏదో స్కిట్ చేస్తున్నావు, అక్కడ వాళ్ళు ఏదో నవ్వుతున్నారు. రెడీ రెడీ నెక్స్ట్ నెక్స్ట్ రండి, మీరు రండి. ఫస్ట్ వచ్చి నిలబడ్డది వీళ్ళిద్దరు కాబట్టి నువ్వు వెళ్ళి ఐశ్వర్య. కానీ అక్క ఐశ్వర్యకి మ్యాజిక్ వచ్చు కదా, కిందకు వస్తే ఎంత ఉంది, పైకి వెళ్తే ఇంత అవుతుంది. ఓకే రెడీ, క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. వినాయకుడు అనగానే మనకి గుర్తుకొచ్చేవేంటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. వినాయకుడు. వినాయకుడు. విగ్రహాలు రైట్ ఆన్సర్. ఎలుక. ఎలకలు. రైట్ ఆన్సర్. ఎలకలు 11. కుడుములు. కుడుములు. ప్రసాదం రైట్. నిమజ్జనం. నిమజ్జనం రైట్. ఏనుగు. ఏనుగు. ఏనుగు లేదు. చంద్రుడు. చంద్రుడు 14. చందమామ. వినాయకుని వ్రత కథ. వినాయక వ్రత కథ నంబర్ 7. ఫ్లవర్స్ అండి. పువ్వులు. పూలదండలు నంబర్ 6. మండపం. 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 మండపం నంబర్ 2. పాలవెల్లి. పాలవెల్లి. పాలవెల్లి రైట్. బొజ్జ. 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 బొజ్జ లేదు. తీన్మార్. తీన్మార్ డాన్సులు. తీన్మార్ డాన్స్ నంబర్ 4. చూద్దాం ఏం మర్చిపోయారో మీరు. వినాయకుడి పాటలు. లడ్డు వేలం పాట అండి. కాణిపాకం. శివపార్వతులు. వినాయక చవితి. సో అలా మీకు 7 లక్షలు వచ్చాయి. ఇప్పుడు ఎలాగో వినాయక చవితి టాపిక్ అంతా వచ్చింది కాబట్టి చందా కలెక్షన్ అనేది ఒక మంచి యాక్టివిటీ. దాన్ని ఒకసారి ఎలా జరుగుతుందో చూపిద్దాం. సార్ నమస్తే అండి, వినాయక చందాల కోసం వచ్చాను సార్. మాకు ఇంట్లో దేవుడు ఉన్నాడు, మేము వినాయకుడు పెట్టుకుంటాం. కూతురు ముందు ఎందుకు సార్ పరువు? ముందు వెనక చూసి మాట్లాడేమనుకుంటున్నావు? బానే ఉంది కదండి ముందు వెనక. బానే ఉంది కదండి ముందు వెనక. ఇలాగే చందాలు చందాన్ని వస్తారు. పోయిన సంవత్సరం బండి కొన్నాడు, ఆ తర్వాత ముందు కారు కొన్నాడు, ఇంకా ఈయనేం కొన్నాడో తెలియదు. మీరు కొన్నాయని మాకు చెప్తారు ఏంటండి? సార్ కోపం ఎక్కువ కానీ మేడం అడుగుదాం. వినాయకుడు చెప్పాడు చందా కాదు, ఆ నెంబర్ అడుగుతున్నాను నేను. ఇప్పుడు చందా ఇస్తారా ఇవ్వరా? లేదండి, మేము ఇంట్లో పండుగ చేసుకుంటాం, మీరు ఇంట్లో చేసుకోండి. ఆగండి సార్, అలాంటి పిల్లలు ఉంటే ఎవరైనా పండుగ చేసుకుంటారు. ఇలా అంటాం మేము చందాలు మీరు ఇవ్వచ్చు, మేము ఇవ్వకూడదు, మేము ఇవ్వకూడదు. ఎనీవేస్ మేడం, చాలా అందంగా ఉన్నారు, మంచి నగలు, ఎంత బాగున్నారంటే మీ భర్త ఎంత గొప్పవాడు. ఒంటి మీద ఇంత ఉందంటే మన చంద ఎంత ఇస్తారో ఒకసారి మీ ఆయన్ని పిలుస్తారా అండి? బంగారం నేను వచ్చేసా. హలో ఎక్స్క్యూజ్ మీ. మీరు చందాల కోసం వచ్చారు కదా? లేదు కదా మా తాత. అలా కాదండి, చందాలు తీసుకోవాలి. ఇచ్చారు మీ మొహమాటం. ఇప్పుడు మేము చందాలు తీసేసుకుని మళ్ళీ కార్లు కొనేసుకుంటాం, బైకులు కొనేసుకుంటాం, ఇల్లు కట్టేసుకుంటాడు. మళ్ళీ మన మ్యాటర్ మేడం ఓనా లోనా? నేను తాళి కట్టించుకున్న భార్యని. అది కాదమ్మా నేను అంటుంది, ఇల్లు ఓనా లోనా అంటున్నా. సార్ మనలో మనమాట. కీప్ సైలెంట్. ఆ సైలెంట్ తీసేయండి. ఆ సెకండ్ ఎవరండి ఇద్దరులో? ఓకే థ్యాంక్ యూ అండి. ఓకే సో ఇక్కడ టీమ్ కి 7 lakhs వచ్చేసింది. చూద్దాము మీకు పులిహోర టీం రండి. క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ఫ్యాక్షన్ మూవీ అనగానే మనకి గుర్తుకొచ్చేవి ఏంటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. కత్తులు. కత్తులు బాంబులు నంబర్ 1 రైట్. వైట్ అండ్ వైట్ డ్రెస్. వైట్ అండ్ వైట్ డ్రెస్. వైట్ అండ్ వైట్ బట్టలు రైట్. సుమోలు గాల్లోకి ఎగరడాలు రైట్. భాష. నంబర్ 2 కడప రాయలసీమ. కొన్ని ప్రాంతాలు 10. ఫ్లాష్ బ్యాక్ రైట్. రక్తం. రక్తం నంబర్ 6 రైట్.
ఆ హీరోలు బాలయ్య బాబు. నంబర్ 11 ఆ ప్రేమలు ఆప్యాయతలు. ప్రేమలు ఆప్యాయతలు. నంబర్ 12 తొడగొట్టి పిల్లడు. తొడగొట్టడాలు. నంబర్ 9 మీరు చెప్పని ఆన్సర్స్ ఏంటో చూద్దాం. చేసింగ్లు, డైలాగులు, వార్నింగ్, గొడ్డు కారము, తిండి పదార్థాలు, ఐటమ్ సాంగ్, పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఏంటంటే ఈ ఫ్యాక్షన్ సినిమాల తాలూకు డైలాగులు ఒకసారి మీరు చెప్పండి, అప్పుడు మీకు 9 లక్షలు ఇచ్చేస్తా. అదేంటి వెళ్ళిపోతుంది? ఆవిడకి యాక్సిడెంట్ ఇష్టం ఉండదు. శివాజీ ఆ తాలిబొట్టు కట్టేసి. నానా డైలాగ్ చెప్పు నాన్న, డైలాగ్ చెప్పు నాన్న. శివాజీ ఆ తాలిబొట్టు కట్టేసి. ఓకే గాడ్ బ్లెస్. ఆగో ఇంకా చూస్తామంటారా? లే ఒక నిమిషం మీరు ఆగండి. లేరా వీర మనోహర్ తాలిబుట్టు లేకుండా ఎలా కడతాడా? శివాజీ తాలిబొట్టు కట్టు. వీరశంకర్ రెడ్డి. వీరశంకర్ రెడ్డి ఎందుకు వచ్చాడు? వాట్ ఇస్ దిస్ యా? ఒక్కళ్ళ క్యారెక్టర్ పేర్లు తెలియదు. నేను వీర మనోహర్ రెడ్డి. ఆయన ఎందుకు బాబు మోహన్ గారిలో చేస్తున్నారు? సమయం అవుతుంది, తాలిబొట్టు కట్టవయ్యా. గిరి. గిరి కాదా వీర మనోహర్ రెడ్డి. ఆలస్యం అవుతుంది, నందినికి తాలి కట్టు. ఆపరా ఆపరా. వీర మనోహర్ రెడ్డి ఇంకా చూస్తావేలే. గిరి దండ లేదు, ఉందనుకో. డైలాగ్ ఉంది చెప్పండి. వీడు నా మేనల్లుడని. ఈ నా మేనల్లుడు. నీ కొడుకునే. కొడుకంట. నేను గిరి కాదురా వీర మనోహర్ రెడ్డి. ఈడు మా అయ్యా, ఇది మా అత్త. ఇంతకీ ఎవరికి ఎవరో ఏమవుతారో తెలిసిందా? ఇంకా రిలేషన్స్ తెలియట్లేదండి. ఆయనేమో ఆయన మెగాస్టార్ గారిలో ఫీల్ అవుతున్నాడు. ఆయన ఏమవుతుంది? ఎనీ ప్రాబ్లం? అందుకే అంత పులిహోర తినొద్దని చెప్పా. ఓకే